హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నా ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని మన ఇన్స్టాగ్రామ్ పిన్ అయితే చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాకు షేర్ చేయవచ్చు. మీరు ఏ ఫార్మాట్లో నాకు షేర్ చేయాలి అని అంటే మీ పేరు, మీ విలేజ్ నేమ్, ఆ తర్వాత దేని గురించి మీరు చెప్తున్నారు అనేది 2 లైన్స్లోనైతే ఇవ్వండి. అది హర్రర్ గురించా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజికా అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. అండ్ మేము అలా స్టోరీ పంపించలేమండి, రాసి పంపించలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు కాల్ చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా మాట్లాడవచ్చు. అది కూడా 11 నుంచి 12 లోపు మధ్యాహ్నం వేళలోనే. లేదు అనుకుంటే వాయిస్ మెసేజ్ అయినా చేయొచ్చండి మీ స్టోరీని చెప్తూ. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? అది 1992 అండి. మేము చోడవరంలోనైతే ఉండేవాళ్ళం. చోడవరం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అనకాపల్లి దాటిన తర్వాత అదొక చిన్న పల్లెటూరు. అప్పట్లో పల్లెటూరు ఇప్పుడు కూడా అలానే ఉంది, కానీ ఫెసిలిటీస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మటుకు అక్కడ లేంలేండి. అక్కడ మాకు కొత్తగా పెళ్ళి అవడంతో మా వారు ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళి అద్దెకు ఉండవలసి వచ్చింది. ఒకరింట్లోనైతే మేము అద్దెకి దిగాం. అది చాలా పెద్ద ఇల్లు. మా పక్కింట్లోనే మా ఓనర్స్ అయితే ఉండేవారండి. వాళ్ళకి మాకు మధ్యలోనే ఒక పిట్టగోడ అయితే ఉండేది. మేముండే ఇల్లు చాలా పెద్దది. దాని తర్వాత మరి 2 పోర్షన్లు అయితే ఉన్నాయి. అందులోని ప్రస్తుతానికి అయితే ఎవరూ అద్దెకి దిగలేదు. మేమొక్కలమే ఉండేవాళ్ళమే. మాకు అది చాలా పెద్ద ఇల్లు అవడంతో నేను మా ఆయన గారితో, ఎందుకండి ఇంత పెద్ద ఇల్లు అని అంటే, మరి మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న ఎప్పుడైనా వస్తే వాళ్ళకి ఉండాలి కదా, అందుకనే తీసుకున్నా. అయినా కూడా మనకి 300కి ఈ ఇల్లుని అయితే అద్దెకి ఇచ్చారు. 300 ఏం పెద్ద ఎక్కువ కాదులే నాకు వస్తున్న జీతంతో పోల్చుకుంటే అని చెప్తున్నారు మా వారు. అయినా కూడా ఇంత ఖర్చు ఎందుకు, మనం ఏదో చిన్న ఇల్లు తీసుకుంటే సరిపోతుంది కదా అని అంటే, ఇల్లు చూడు ఆ తర్వాత చెప్పు అంటూ లోపలికి అయితే తీసుకువెళ్ళారు. లోపలికి వెళ్ళగానే నాకు ఏదో వాసనలాగా అయితే అనిపించింది. ఇదేంటి ఏదో వాసన వస్తుంది అని అంటే, మరి ఇల్లు 6 నెలల నుంచి ఖాళీగానే ఉందంట, అందుకనే వాసన వస్తుందేమో. అయినా రేపు వాళ్ళు కడిగి ఇస్తామని చెప్పారు కదా, ముందు ఇల్లు వాస్తు చూద్దాం పదా అంటూ నన్ను లోపలికైతే తీసుకువెళ్ళారు. ఎదరంతా కూడాను ఒక చిన్న హాల్ అయితే ఇచ్చాడు. ఆ హాల్లోని ఒక 4 చైర్స్ వేసుకొని కూర్చోడానికి. ఇంకా అదంతా కూడా గ్రిల్స్ అయితే ఉంటాయి చుట్టూ అంతా కూడా. మరి లోపలికి వెళ్ళగానే ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ వంటగది, ఆ తర్వాత బాత్రూమ్స్ అయితే ఇచ్చారు. వెనక్కి వెళ్తే పెద్ద పెరడులోని ఒక నొయ్యి అయితే కనిపిస్తుంది. ఈలోగా పక్కింట్లో ఉన్న ఓనరు మా దగ్గరికి వస్తూ ఎలా ఉందమ్మా ఇల్లు అని అడుగుతున్నారు. బాగానే ఉందండి అని చెప్తున్నాను. ఈలోగా మా వారు అతను ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంటే నేను మటుకు పెరట్లోకి వెళ్ళి అంతా చూస్తున్నాను. మొక్కలైతే బాగానే ఉన్నాయి. 2 కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి, ఒక జామ చెట్టు, ఇంకా చెప్పుకోదగ్గ చెట్లు అయితే చాలానే ఉన్నాయి. సపోటా చెట్టు, మామిడి చెట్టు అయితే నా అంత హైట్లోనైతే కనిపిస్తున్నాయి. మరో పక్క పనస చెట్టు కూడా వేశారు. అబ్బా ఎంత బాగుంది ఇల్లు అని అనుకున్నా. మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి అవతల వాళ్ళ గోడ కాంపౌండ్ అనేది లేకుండా డైరెక్ట్గానైతే గోడను కట్టేశారండి. ఆ పక్కనే నుయ్యి అయితే ఉంది. ఆ గోడకి నూతికి మధ్యలోని చిన్న సందులాగా అయితే ఉండేది. అక్కడ ఎవరో కూర్చున్నట్టుగా నాకు కనిపించింది. సడన్గా చూసేసరికి ఎవరో అక్కడ 2 కాళ్ళ మధ్యలోని తన బుర్ర పెట్టుకొని కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. నాకేంటో విచిత్రంగా వింతగా అనిపించింది. ఇప్పుడే కదా ఇక్కడ ఎవరో కూర్చున్నట్టుగా కనిపించింది, ఎవరూ లేరేంటి అని అనుకున్నా. సర్లే నాకెందుకు వచ్చింది అంటూ నూతి దగ్గరికి వెళ్ళి నూతిలో తొంగి చూసా. నా నీడ నాకే కనపడుతుంది. చాలా బాగుందే ఇక్కడ అని అనుకుంటూ మళ్ళీ తొంగి చూసేసరికి ఈసారి నా పక్కన ఎవరో నించున్నట్టుగా అనిపించింది. ఏంటి అని పక్కన చూసుకునేసరికి ఎవరూ లేరు. ఏవండి అని పిలుస్తూ ఉంటే ఈలోగా మా ఆయనగారు వస్తూ, ఏంటి ఎలా ఉంది ఇల్లు అని అడుగుతున్నారు. బాగుంది కానీ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటే మా ఆయనగారు వస్తుంటే ఆయన వెనకాల మా ఓనర్ కూడా వస్తున్నాడు.
సర్లే ఇంకా ఆయన ముందు ఎందుకు ఇవన్నీ కూడా చెప్పడం అని ఊరుకున్నా. చూడండి ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో అని చెప్తూ ఉంటే, అవునమ్మా వీటికి కాచే పళ్ళు పూలు కూడా మీరు తెంపుకోవచ్చు, మేమేమీ అడగం, ఎందుకంటే మా ఇంట్లో కూడా మా ఆవిడ ఇంతకు రెట్టింపు మొక్కలను అయితే నాటేసింది, అదిగో అని చూపిస్తున్నారు. అయితే వాళ్ళ పెరడు కూడా సరిగ్గా కనిపించట్లేదు, అక్కడ కొంచెం ఎత్తుగా గోడనైతే కట్టేసి ఉండటం మూలాన. మరి ముందుకు వెళ్తే మటుకు అక్కడ పిట్టగోడ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు అయితే పూర్తిగానైతే కనిపిస్తుంది, కానీ వెనకాతల ఉన్న ఆ తోట మటుకు సరిగ్గా కనిపించటం లేదు. తర్వాత వచ్చి చూద్దుగానిలేమ్మా అని చెప్తున్నాడు ఆయన. సరేనండి అని చెప్తూ మా ఆయన్ని వెనక్కి లాగి, ఇక్కడ ఎవరో కనిపించారండి అని చెప్తూ ఉంటే, ఎవరుంటారు, ఖాళీ ఇల్లు కదా, ఎవరో వచ్చి ఉంటారు, నిన్ను చూసి పారిపోయి ఉంటారు, కంగారు పడకలే అంటూ మేమిద్దరం అయితే ఆ ఇంట్లో నుంచి బయటికి అయితే వచ్చేసాం. మర్నాడు తెల్లవారుజామునే పాలు పొంగించుకుందామని ఇంటికి అయితే వచ్చాం. అంతా కూడా క్లీన్ చేయించి నీట్గా చేసి అయితే ఇచ్చేశారు. తెల్లవారే వెళ్ళి పాలు పొంగించుకొని పరవన్నం చేసి దేవుడికి అయితే పెట్టేశాను. దేవుడి పటాలన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను. ఇంకా మిగతా పనులన్నీ కూడా ఇద్దరం మొదలు పెట్టేశాం. ఈలోగా మా వారు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, మా వాళ్ళని కొంతమందిని పంపిస్తాను, వాళ్ళు సర్ది పెడతారు, అలాగేనా, కంగారు పడుకు అని చెప్తున్నారు. సరే సరే, కొత్త ఇంట్లోకి తీసుకొచ్చారు, ఈరోజైనా సెలవు పెట్టొచ్చు కదా అని అంటూ ఉంటే, ప్రతిరోజు సెలవులు పెడితే కుదరదు, అది గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం అయితే నువ్వు చెప్పినట్టే అనుకుంటూ అతనైతే వెళ్ళిపోయారు. ఈలోగా నేను అన్నీ సర్దుకుంటున్నాను. నాకు మా పెరట్లో నుంచి ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఎవరక్కడ అనుకుంటూ బయటికి అయితే వెళ్ళి చూసా. ఎవరూ లేరు, అంత గాలి వేస్తుంది. ఏదో నా భ్రమ అయి ఉంటుందిలే, పక్కింట్లో వాళ్ళు ఎదురింట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవేవైనా వినిపిస్తున్నాయేమో, ఇక్కడ అది కూడా ఉందా అనుకుంటూ కిటికీలన్నీ తెరిచేసా. ఇంకా నేను సామానన్నీ సర్దుకుంటున్నా. ఈలోగా మా వారు పంపించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి అమ్మగారు ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అని అడుగుతూ ఉంటే వాళ్ళందరికీ కూడాను ఎక్కడ సర్దాలో అనేది చెప్తూ నేనైతే కాసేపు కుర్చీలో కూర్చొని అలా కాళ్ళు నొక్కుకుంటున్నా. ఈలోగా ఒక ఆమె వచ్చి, అమ్మ వంటగదిలోని రుబ్బురోలు సన్నికాలు ఎక్కడ పెట్టించమంటారు అని అంటే, అదిగో ఆ చివరన పెట్టించు అని చెప్పి వాళ్ళకైతే సలహాలు ఇస్తూ చూపిస్తూ నేనైతే అక్కడే కూర్చున్నా. ఈలోగా వాళ్ళు సర్దేయడం అయితే అయిపోయింది. మధ్యాహ్నం అవ్వగానే మా వారు నాకు బయట నుంచి భోజనాన్ని కొనుక్కొని తీసుకువచ్చారు. మేమిద్దరం తిందామని చెప్పి ఆయన తీసుకువస్తే నేను ఆయన చూసి ఇలా అంటున్నాను, మీరెందుకు ఇవన్నీ తీసుకువస్తున్నారు, నేను వండేద్దాను కదా అని అంటే, వద్దొద్దు మొదటి రోజు కదా అలా అంటావేంటి, మీరందరూ వెళ్ళిపోండర్రా అని చెప్పి వాళ్ళందరినీ పంపించేసి మేమిద్దరం భోజనం ఓపెన్ చేసుకొని ఇద్దరం తినేసాం. కాసేపు ఉండి ఆ తర్వాత ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. సాయంత్రం త్వరగా వచ్చేస్తానులే అనుకుంటూ ఈలోగా నేను నవలు తీసి చదువుదామని కూర్చున్నా. కొంతసేపటికి నాకు నిద్ర అయితే వచ్చేస్తుంది. అబ్బా ఎంత నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటే బాగుండేమో అంటూ నేనైతే మంచం ఎక్కేసా. కాస్త అలా పడుకున్నానో లేదో నా పక్కన ఎవరో వచ్చి పడుకున్నట్టు, నా మీద చెయ్యి వేసినట్టుగా అనిపించింది. నేను మా వారు ఇంటికి వచ్చేసారేమో, నా పక్కనున్నారేమో అనే ధ్యాసలోనైతే ఉన్నాను కనుక పెద్దగా పట్టించుకోలేదు. ఈలోగా ఎవరో గట్టిగా తలుపు బాదుతున్నారు. నేను లెగిచి తలుపు తీద్దాం అనుకుంటే లేవలేకపోతున్నాను. కాళ్ళు చేతులు పట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఒళ్ళంతా బరువెక్కిపోయింది. ఏంటి లేవలేకపోతున్నాను అని బలవంతంగా లేచి వెళ్ళి చూసేసరికి మా వారు. అప్పుడే 5:30 అయిపోయిందా, నేనేంటి ఇలా మొద్దు నిద్ర పడుకుని పోయాను అనుకుంటూ వస్తున్నానండి అంటూ వెళ్ళి తలుపు తీశాను. ఏంటి పడుకున్నావా ఇంకా, నువ్వేదో రెడీగా ఉంటావు, ఇద్దరం సరదాగా సినిమాకి వెళ్ళొద్దామా అనుకున్నానే అని అంటే, మిమ్మల్ని చేసుకున్నాక అదొకటే తక్కువ, మొదటి రోజు ఇంట్లో దిగుతున్నాం, చక్కగా ఉండి అన్నీ సర్దుకుంటే సరిపోయే, పని మనుషుల్ని పంపించారు ఇంటికి, వాళ్ళే సర్ది పెట్టారు, వాళ్ళకి ఎంత ఇచ్చారేంటి అని అడుగుతూ ఉంటే ఒక్కొక్కరికి 50 రూపాయలు అడిగారు. మరి నలుగురే కదా వచ్చింది, ఇచ్చేసా అని చెప్తున్నారు. 50 రూపాయలా, ఎందుకండి ఈ ఖర్చు, మీరైనా ఈ మధ్య ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, నేను చేసేసుకుంటాను కదా, నువ్వు మామూలుగా వాళ్ళకి చెప్తేనే నీరసపడిపోయి పడుకుండిపోయావు, ఇంకా నువ్వేం చేసుకోగలవు, అయినా వదిలేయి, దాని గురించి ఆలోచించుకు, మనకు వస్తుంది చాలా ఎక్కువ
అందులో ఇదేమి ఎక్కువ కాదులే అంటూ మళ్ళీ ఇద్దరం మాట్లాడుకుంటూ సరే నాకు కొంచెం టీ పెట్టు అని అడిగితే వెళ్ళి నేను టీ పెట్టడానికి పాలైతే తీశాను. పాలు విరిగిపోయాయి. తెల్లవారే మరగబెట్టానే, అప్పుడే విరిగిపోవడం ఏంటి? ఏమండి ఏమండి, పాలన్నీ విరిగిపోయాయండి, ఇప్పుడు టీ ఎలా పెట్టేది? దగ్గరలో షాప్ ఏదైనా ఉందేమో, పాలు తీసుకురాకూడదు అని అంటే, మన పక్కింటి ఆయన వాళ్ళకి రోజు ఎవరో పాలు పోస్తున్నారంట, ఆవిడ్ని బెత్తాయిస్తానులే అని చెప్తూ బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే కొనుక్కొని వచ్చారు. నేను టీ చేసి పెట్టి ఆయనకి కొంచెం ఇచ్చి నేను కొంచెం తాగుతున్నాను. ఈలోగా పక్కనే కూర్చొని ఇలా మాట్లాడుతున్నారు. ఏంటి, ఇల్లు నచ్చిందా? పెరట్లోని బాగుందా? వెళ్ళి చూడు ఒకసారి. రాత్రికి అక్కడే మంచం వేసుకొని పడుకుందాం, హాయిగా ఉంటుంది, చల్ల గాలి కూడా వేస్తుంది అని చెప్తే తెల్లవారాయి జరిగిన విషయం నాకైతే గుర్తొచ్చింది. ఏమండి, తెల్లవారి నాకు ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించింది. మీరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరబ్బా అని వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు అని చెప్తూ ఉంటే, నీకన్నీ భ్రమలే, ఎవరుంటారు చెప్పు అని చెప్పేసి, సరే కొంచెం పకోడీ వేయకూడదు అని అడుగుతున్నారు. ఇదిగో వేస్తా 2 నిమిషాలు అనుకుంటూ లోపలికి వెళ్ళి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నా. ఈలోగా మళ్ళీ ఎవరో తలుపు కొడుతున్నారు. ఏమండి, ఎవరో వచ్చినట్టున్నారు, ఒకసారి వెళ్ళి తలుపు తీయండి అని చెప్తే ఈలోగా మా ఆయన వెళ్ళి చూసేసరికి పక్కింటి ఆయన వచ్చి నిలబడ్డాడు. ఏం బాబు, ఎలా ఉంది ఇల్లు? బాగానే ఉందా? అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి కదా అని అడుగుతూ ఉంటే మా ఆయన గారు అంతా బాగానే ఉందండి, పర్వాలేదు. మీరు పాలు గురించి మీకు తెలిసిన ఆవిడని ఎవరినో చెప్తానన్నారు, చెప్పారా అని అంటే, అదే చెప్పడానికి వచ్చాను బాబు, రేపటి నుంచి వచ్చేస్తుంది, రేపు తెల్లవారే 5 గంటలకల్లా మీకు పాలు అయితే ఇస్తుంది, నెలకి 150 అని చెప్తున్నాడు. అలాగేనండి, ముందు ఏమైనా ఇవ్వాలా? అడ్వాన్స్ అనేది ఏమి ఉండదు, 150 కడితే సరిపోతుంది నెలకిని అని చెప్తూ వెళ్ళిపోబోతుంటే, ఉండండి ఇదిగో పకోడీలు వేస్తుంది మా ఆవిడ అంటూ మా ఆయన చెప్పేసరికి నేను పకోడీలు తీసుకొచ్చి ఇచ్చాను. ఆయన కొన్ని తినేసి సరేనమ్మా, చాలా సంతోషం, ఇల్లు నచ్చింది కదా అంటూ నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు. మేమిద్దరం కూడా పకోడీలు తింటూ నవ్వుకున్నాం. ఇంకా ఈ ఇంట్లోని అన్నీ సర్దేసుకున్నాం కాబట్టి చక్కగా మీ అమ్మగారినో మా అమ్మగారినో పిలుద్దాం, వాళ్ళు వచ్చి ఒక వారం 5 రోజులు ఉంటే నీకు కూడా సందడిగా సరదాగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళని పిలిస్తే మళ్ళీ ఖర్చు అని చెప్తున్నాను నేను. ప్రతిదీ ఖర్చుతో ముడివేయకే, వాళ్ళు వస్తే కొంచెం సంతోషంగా సరదాగా ఉంటుందని అని చెప్తున్నారు మా వారు. సరేలేండి, అలాగే ఏదో చేద్దాం అని చెప్తూ నేను వెళ్ళిపోతూ ఉంటే నా చెంగు పట్టుకొని లాగారు. ఏంటి వేళాపాలా లేదా, ఏంటి పనులు అని అంటే, అదేం లేదే, కాసేపు కూర్చో మాట్లాడుకుందాం అని అంటే, మరి వంట చేయొద్దా? వంట చేసుకొని చక్కగా తినేసి మీరు చెప్పినట్టుగా ఆరు బయటన మంచం వేసుకొని కాసేపు కూర్చొని అప్పుడు వెళ్ళి పడుకుందాం సరేనా అంటూ నేను గబగబా లోపలికైతే వెళ్ళిపోయా. వెళ్ళి వంట అయితే ముగించుకొని ఆయన దగ్గరికి వచ్చేసా. ఈలోగా మా వారు పెరట్లోని మంచాన్ని ఏర్పాటు చేసి చక్కగా దాని మీద పక్క కూడా వేసేశారు. నేను వెళ్ళి ముందు భోజనం చేద్దాం రండి అని పిలుస్తున్నాను. అప్పటికే 7:30 అయితే అయిపోయింది. మేము కాస్త వేరంగా తినేయడం మాకు బాగా అలవాటు. సరేనంటూ లోపలికి వచ్చి భోజనాలు అయితే కానిచ్చేసాం. ఇంకా అంట్లన్నీ తర్వాత తోముకోవచ్చులే అని చెప్పి ఓ పక్కన పడేసి ఇద్దరం వెళ్ళి ఆ మంచం మీద అయితే చారబడిపోయాం. ఎంత బాగుంది ఇక్కడ, చక్కటి వెన్నెల. అప్పుడే నిండు పున్నమేమో, నిండుగా వెన్నెల అయితే కాస్తుంది. మా వారు నాతోని సరదాగా మాట్లాడుతున్నారు. ఇద్దరు కాసేపు సరదాగా ఉండేసరికి ఈలోగా ఎవరో దూరం నుంచి ఏడుస్తున్నట్టుగా మూలుగు వినబడింది. అంతే, నేను టక్కున లేచి కూర్చొని ఏమండి విన్నారా ఆ మూలుగు అని అడుగుతున్నా. ఎవరూ లేరు, మన ఇద్దరమే ఉన్నాం అంటూ మళ్ళీ మా ఆయన ఏదో నన్ను ఇలా పట్టుకుండేసరికి మళ్ళీ నాకు మూలుగైతే వినబడుతుంది. ఏమండి సరిగ్గా వినండి అంటూ ఆయనకి వినమంటున్నా. ఈసారి ఆయనకి కూడా గట్టిగా వినిపించింది. అది కూడాను ఒక మూల, అదే ఆ నూతి మూల నుంచి ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టుగా వినబడుతుంది. అవును నిజమే అంటూ తను వెంటనే లేచి కూర్చొని నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్తున్నారు. నేనెందుకు లోపలికి వెళ్ళడం, ఎవరున్నారో చూద్దాం పదండి అని అంటే, చెప్తున్నది విను, లోపలికి వెళ్ళు అని తిడుతున్నారు. సరే అని నేను లోపలికైతే వెళ్ళిపోయా. ఈలోగా మా వారు కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ ఆయనకి ధైర్యం చాలక ఆయన కూడా లోపలికైతే వచ్చేసి తలుపులైతే వేసేశారు.
ఏమండి ఎవరున్నారు ఏంటి అని నేను కుతూహలంగా అడుగుతూ ఉంటే ఎవరూ లేరులే, అక్కడ కూర్చోవద్దులే, ఎందుకు వచ్చింది, బయటనెందుకు, లోపల ఉందాం అంటూ లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి వచ్చిన తర్వాత కాసేపు టీవీ చూద్దామని టీవీని అయితే పెట్టుకున్నాం. టీవీ పెట్టుకున్నాం కానీ ఆయన మటుకు ఏదో తలనొప్పి వస్తున్నట్టుగా తలను పట్టుకొని అలా కూర్చున్నారు. ఏమండి ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, నాకు కాస్త తలనొప్పిగా ఉంది దేవి, మందు ఏదైనా రాస్తావా అని అంటే వెంటనే అమృతాంజనం తీసి రాస్తున్నాను. ఇంకా తలనొప్పి ఎక్కువగా ఉంది, టీవీ కట్టేవా అని అంటున్నారు. సరేనంటూ టీవీని అయితే కట్టేసి, సరేనండి ఇంకా పడుకుందాంలేండి అని చెప్తున్నా. అప్పటికే 9 అయింది. 9కే ఏం పడుకుంటాం, కాసేపు కూర్చో మాట్లాడు అని అంటూ ఉంటే, తలనొప్పి కదా ఏం మాట్లాడతాను, పడుకోండి తలనొప్పి తగ్గుతుంది, కాసేపు కాలు పడతా అంటూ కాళ్ళు అయితే పడుతున్నా. ఈలోగా మా వారు నాతో ఇలా అంటున్నారు, నువ్వు రేపటి నుంచి ఎక్కువ పెరట్లో ఉండకు, ఇంట్లోనే ఉండు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, పెరట్లోకి ఎందుకు అని చెప్తూ ఉంటే, వెళ్ళనులేండి, నేను కూడా అదే అనుకుంటున్నా, అయినా పెరట్లోని అని అంటూ ఉంటే, ఇంకా దాని గురించి మాట్లాడుకు, వదిలేసాయి అని చెప్తూ పడుకో అని చెప్పేశారు. సరేనంటూ నేను పడుకుని పోయాను. బాగా అలిసిపోయి ఉన్నామేమో, నిద్రలోకి అయితే వెంటనే జారుకున్నాం. ఇంకా 2-2:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని నాకు యూరినల్స్ కోసమని లెగవలసి వచ్చింది. లేచి కూర్చొని మెల్లగా దిగి అటుపక్కగా బాత్రూమ్ వైపు వెళ్తూ ఉంటే, ఈలోగా మళ్ళీ నాకు అదే మూలుగా వినబడుతుంది. ఎవరో ఏడుస్తున్నారు. ఆ ఏడుపు నన్ను దాని వైపు లాగుతూ ఉంది. నాకేంటో బాధగా మనసంతా అనిపిస్తుంది. ఎవరిలా ఏడుస్తున్నారు, వాళ్ళ బాధ ఏంటి అనుకుంటూ మెల్లగా మా ఆయన వద్దని చెప్పిన పెరటి వైపు వెళ్ళడానికి తలుపు అయితే తీస్తున్నా. ఈలోగా మా ఆయన వెనక నుంచి వచ్చి, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, నిద్దటి మత్తులో ఉన్నావా ఏంటి, వెళ్ళొద్దని చెప్పానా అంటూ పెరటి తలుపు అయితే వేసేసి, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటే, లేదు బాత్రూమ్కి వెళ్దామని వచ్చాను. మళ్ళీ ఎవరో ఏడుస్తున్నట్టు అనేసరికి మా ఆయన చాలా కోపంగా తిట్టేసి లోపలికైతే వెళ్ళిపోయారు. నేను ఇంకా నా పని చూసుకొని లోపలికి వచ్చి పడుకుని పోయాను. ఆ మర్నాడు తెల్లవారుజామునే 5 గంటలకి పాలావిడైతే వచ్చి తలుపు కొడుతుంది. వస్తున్నా అనుకుంటూ వచ్చి నేను పాలు తీసుకొని ముగ్గు వేసుకొని లోపలికి వచ్చి స్నానం అది చేసి ఆయనకి టిఫిన్ అది రెడీ చేశాను. ఈలోగా ఆయన కూడా లేచి తన పనులన్నీ చేసుకొని పేపర్ చదువుతున్నారు. కాఫీ ఇచ్చి నేను కాఫీ కలుపుకొని లోపలికి వచ్చేసరికి మా ఆయన నాతో ఇలా అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెనక్కి వెళ్ళకు అని చెప్తూ ఉంటే, ఎందుకండి ఏమైంది, రాత్రి మీరేం చూశారు అని అడుగుతూ ఉంటే, వద్దని చెప్తే వద్దు అంతే, దాని గురించి ఎక్కువ మాట్లాడుకు, దాని గురించి మన ఇద్దరం గొడవాడుకోవడం అవసరమా అని అంటున్నారు. ఇంకా ఆయన మాటలు ఆయన కోపంగా ఉన్నారని అర్థం చేసుకొని వెంటనే నేను ఆపేసి, సరే టిఫిన్ చేసేసేయండి, నేను క్యారేజ్ కడతాను అని చెప్తూ ఉంటే, క్యారేజ్ వద్దు కానీ నేను మధ్యాహ్నం వచ్చేస్తానులే, ఆఫీస్కి ఇంటికి ఎంతో దూరం ఉండదు కదా అని చెప్తూ ఉంటే, సరేనండి అని చెప్తూ నేనైతే టిఫిన్ పెట్టేశా. టిఫిన్ ఇద్దరం కూడా చేసేసాం. ఆయన అయితే ఆఫీస్కి బయలుదేరిపోయారు. ఇంక సరేనంటూ నేనైతే కొన్ని పనులు చేసుకొని వచ్చి మళ్ళీ నా నవల అయితే పట్టుకున్నా. నాకు నవల చదవడం అంటే చాలా ఇష్టం. రోజుకు ఒక నవల అయితే అవగొట్టేస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు. మరి పెళ్ళైన తర్వాత అలా కుదరదు కదా, నా పనులు ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెంగా చదవడం, మళ్ళీ మధ్యలో కాసేపు నా పని చేసుకోవడం చేస్తూ ఉండేదాన్ని. అలాగే నవల చదువుతూ దానిలోనైతే లీనం అయిపోయాను. ఈలోగా మా పక్కింట్లో ఉన్న ఓనరు ఆవిడ మా ఇంటికి అయితే రావడం జరిగింది. ఏమ్మా ఎలా ఉన్నావు, నువ్వు వస్తావనుకున్నా అని అంటే, లేదండి ఒక్కరిదాన్నే కదా, అందుకనే తలుపులు వేసి రాలేక ఇంట్లోనే ఉండిపోయా అని చెప్తే, ఏం పర్వాలేదులే, మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు, అందుకే వచ్చా, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది ఇల్లు, బాగానే ఉంది కదా, అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి కదా అని అంటుంది. అన్నీ బాగానే ఉన్నాయండి అని చెప్తూ ఉంటే, పెరట్లోకి ఎక్కువ వెళ్ళకమ్మా, ఒక్కరిదానివే ఉంటున్నావు కదా, పైగా ఒంటి మీద నగలు కూడా ఉన్నాయి, ఇక్కడ దొంగల బెడద ఎక్కువ అని చెప్తుంది. అవునా, సరేనండి, అదే కాదు నాకు ఒక చిన్న అనుమానంగా ఉందండి, పెరట్లోని ఎవరో ఏడుస్తున్నారండి కూర్చొని అనేసరికి ఆవిడ లేచి నించుంది. ఎవరో ఏడవడం ఏంటి, ఎవరో అయ్యుండరు, అవతల నుంచి ఆ శబ్దాలు వినిపించుంటాయి, పక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో అయ్యి ఉంటాయిలే, సరేనమ్మా అయితే నేను వెళ్ళొస్తాను, పెరట్లోకి వెళ్ళకలే,
ఎందుకంటే బంగారం అది ఉంది కదా, ఇంటి తలుపులు తీసి ఉనిచ్చుకు, తలుపులు వేసుకో, ఏవైనా కావాలంటే నన్ను అడుగు అని చెప్తూ తనైతే వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ అలా చెప్పేసరికి నాకు కూడా కొంచెం భయం వేసి తలుపులన్నీ బిడాయించుకొని లోపలికి వచ్చి కూర్చొని మళ్ళీ నవలు చదవడం మొదలుపెట్టా. అది 1:30 అయితే అవుతుంది. మా వారు వచ్చి తలుపులు కొడుతున్నారు. వస్తున్నానండి అంటూ వచ్చి తలుపులైతే తీసా. మా వారు లోపలికి వచ్చి, ఏంటి ఎలా ఉంది ఈరోజు, బాగానే ఉంది కదా, నీకేం అవ్వలేదు కదా అని అంటూ ఉంటే, నాకేమవుతుంది, ఏమీ కాలేదు, పక్కింటి ఓనర్ ఆవిడ మన ఇంటికి వచ్చింది, మాట్లాడుతూనే ఈ విషయం గురించి అడిగితే ఆవిడ లేచి నిలబడి, ఏం లేదు, దొంగల బెడద ఎక్కువ ఉంటుంది, తలుపు వేసుకోమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది. దొంగలు ఉంటారంట, బహుశా నిన్న కూడా ఎవడైనా దూరాడేమో అని అంటూ ఉంటే, అదే అయ్యి ఉండొచ్చులే, అయినా ఆవిడ చెప్పింది కదా పెద్ద ఆవిడ, వినడంలో తప్పలేదు కదా, సరే సరే భోజనం పెట్టు, అర్జెంటుగా వెళ్ళాలి అని అంటూ ఉంటే భోజనం పెట్టి నేను కూడా గబగబా 2 ముద్దలు తినేసి అతను వెళ్ళిపోయిన తర్వాత కాసేపు నవలు చదువుకొని మంచం మీద అయితే పడుకొని ఉన్నాను. నవలు బుక్కు అలా చదువుతూ చదువుతూ నా మొహం మీద వేసుకొని అలానే పడుకుండిపోయా. ఈలోగా ఎవరో నన్ను చూసి నవ్వుతున్నారు. ఆ నవ్వు నాకు గట్టిగా అయితే వినిపించింది. ఇంట్లోకి ఎవరొచ్చారు అంటూ మొహం మీద నుంచి బుక్కు తెరిచి చూసేసరికి పైనున్న ఫ్యాన్ రెక్కల మీద ఎవరో ఇటు అటు కాళ్ళు వేసుకొని జుత్తు బార్లా విప్పుకొని నన్నే చూస్తూ అని వికారంగా నవ్వుతూ ఉంటే దాని నోట్లో నుంచి రక్తం అయితే పడుతుంది. అది ఒకేసారి ఎగిరి నా మీద అయితే పడింది. అంతే, నా గుండెల మీద పడేసరికి నాకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. కెవ్వుమంటూ అరుస్తూ లేచి కూర్చున్నా. అంతే, అక్కడ ఎవరూ లేరు. నాకు ఏమీ అర్థం కాలేదు. 2 నిమిషాలు అలానే ఉండిపోయా. ఇంకా అక్కడి నుంచి లేచి తొందరగా బయటకు వచ్చి తలుపులు తీసుకొని బయటకైతే వచ్చేసి అక్కడే కూర్చున్నా. అరుగు మీద కూర్చొని లోపలికి వెళ్ళడానికి భయపడిపోతున్నా. ఈలోగా మా వారు రానే వచ్చేసారు. ఏమైంది, అరుగు మీద కూర్చున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదు అని భయపడిపోతూ చెమటలు కార్చేస్తున్నా. ఏమైంది దేవి, ఏమైంది అని అడుగుతూ ఉంటే జరిగిన విషయం చెప్పాలా వద్దా, చెప్తే ఈయన ఎలా తీసుకుంటారో అని ఆలోచిస్తూ ఉండిపోయా. ఏం లేదండి, కాస్త ఏదో చల్లగాలి కోసం వచ్చా, ఇంట్లో నొక్కిపోతా, ఏంటి కరెంటు పోయిందా అనుకుంటూ లోపలికైతే వెళ్ళారు. ఆయనకి ఏమీ అనిపించలేదు. సరే, ఆయనతో పాటు నేను కూడా లోపలికైతే వెళ్ళాను. వెళ్ళి నాకు కాస్త టీ పెట్టవా, తలనొప్పి వస్తుంది అని అంటూ ఉంటే సరేననుకుంటూ భయంతోనే లోపలికి వెళ్ళి టీ అయితే పెడుతున్నాను కానీ నా ఆలోచన అంతా కూడాను ఇందాకలు నేను చూసిన విషయం మీదే. అది నిజంగా ఉందా, లేకపోతే నేను భ్రమపడుతున్నానా? ఈ కథలు చదివి నాకేంటో బుర్ర పాడైపోతున్నట్టుంది అనుకుంటూ టీ అయితే చేసేసి మా వారికి ఇచ్చా. టీ తాగుతున్న మా వారు, అదేంటి నాకు మాత్రమే చేసావా, నీవు తెచ్చుకోలేదా అని అంటే, లేదండి నేను తాగను, నాకేంటో అదొకలా ఉంది అంటే, కాస్త పడుకుంటావు అలా పడుకో, నేనున్నాను కదా, ఈలోగా నేను మిగతా పని అంతా చేసుకుంటా అని అంటూ ఉంటే, నేను పడుకోను కానీ కాస్త బయటికి వెళ్దామా అని అడుగుతున్నా. నాకు తలనొప్పిగా ఉంది దేవి, ఏమీ అనుకోవద్దు, రేపు తీసుకువెళ్తానులే, రేపు సినిమాకి వెళ్దాం సరేనా అని అంటున్నారు. సరే అంటూ గబగబా వంట చేసేయి అని అంటే సరేనంటూ వంట అయితే చేసేసా. మరి వంట చేసి తిందామని కూర్చుండేసరికి ఈలోగా కరెంట్ పోయింది. అబ్బా, ఈ కరెంటు కూడా ఇప్పుడే తీయాలా, సరే క్యాండిల్ ఎక్కడుంది వెలిగిద్దాం అంటూ ఉంటే, ఉండండి వెలిగిస్తా అంటూ లోపలికి వెళ్ళి క్యాండిల్ వెలిగించేసరికి నా ముందు ఎవరో కొవ్వొత్తి పట్టుకొని నించున్నారు. ఎవరైతే మధ్యాహ్నం నాకు కనిపించిందో అదే పిల్ల మళ్ళీ నా ముందు పట్టుకొని నించొని నన్ను చూసి అని నవ్వి మాయమైపోయింది. అంతే, క్యాండిల్ అక్కడే ఎత్తేసి గట్టిగానైతే అరిచేసా. ఈలోగా మా ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి, ఏమైంది దేవి, ఏమైంది అని అడుగుతున్నారు. ఏం లేదు అంటూ భయపడిపోతున్నాను. ఇక్కడ అంటున్నాను. ఏంటి ఇక్కడ ఏముంది అంటూ క్యాండిల్ తీసి ఆయన వెలిగించి అంతా చూశారు. అక్కడ ఎవరూ లేరు, ఏమీ లేదు దేవి, నువ్వే ఏదో భ్రమపడుతున్నావు రా అంటూ లోపలికైతే తీసుకువెళ్ళారు. ఇంకిద్దరం కూర్చొని అన్నం తింటున్నాం కానీ నాకు అస్సలు అన్నం సహించట్లేదు. ఏంట్రా బాబు ఇలా జరుగుతుంది ఇంట్లోని అని అనుకుంటూ ఉంటే ఈలోగా కరెంట్ అయితే వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నా. ఏంటో నా మనసు అంతా కూడాను చెదిరిపోతుంది.
ఎంత ఆలోచించకూడదు అనుకున్నా అవే ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా లాభం లేదని చెప్పి రాత్రి పడుకునేటప్పుడు మా వారికి అయితే జరిగిన విషయం చెప్పా. అందుకే నీకు ఆ నవళ్ళు చదవద్దని చెప్పేది. అన్ని థ్రిల్లర్ నవల్స్ అన్నీ చదువుతూ ఉంటావు, క్రైమ్ స్టోరీస్ చదువుతావు, అందుకే నీకు బుర్రలోని ఇవన్నీ కూడా మెదులుతున్నాయి. అయినా టీవీ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీని అని అంటూ ఉంటే, అబ్బా అస్తమాటికి ఆ టీవీ ఏం చూస్తాను, అయినా ముందు నుంచి నాకు నవల్స్ అలవాటని మీకు బాగా తెలుసు కదా అంటూ ఉంటే, ఇంకా ఈ రోజు నుంచి నువ్వు నవల్స్ చదవకు, టీవీ పెట్టుకో చక్కగాను అని చెప్తే సరేననేసాను. అంతేకాదు ఇంకా టీవీ చూసుకొనే నేను ఆ రోజంతా కాలక్షేపం చేసేసాను. ఎటువంటి శబ్దాలు వచ్చినా కూడాను వాటిని పట్టించుకోకుండా టీవీ చూసుకొని అయితే ఉన్నాను. ఇంకా మధ్యాహ్నం వచ్చి యథావిధిగా భోజనం చేసి ఆయన వెళ్ళిపోతూ, సాయంత్రం వచ్చిన తర్వాత సినిమాకి వెళ్ళొద్దాం అని చెప్తూ ఆయన అయితే వెళ్ళిపోయారు. సాయంత్రం వచ్చిన ఆయన నేను ఇద్దరం కలిసి సినిమాకి అయితే వెళ్ళి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి వంటగదిలో సామాను చిందరవందరగానైతే ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడు కొంచెం సర్దుకొనే వెళ్ళాను, అలానైతే లేదు. మా వారు అది చూసి ఏంటి ఇంత చిందరవందరగా వదిలేసి వచ్చావు అని నన్ను తిడుతూ ఉంటే, నేనేం చేయలేదండి, నేను బాగానే సర్దుకున్నాను, ఎందుకు ఇలా అయ్యిందో ఏంటో అని అంటూ ఉంటే, పిల్లేమైనా దూరిందా ఏంటి, లేకపోతే ఇలా ఎందో అవుతాయి అని అంటూ అతను సరదాగా మాట్లాడుతున్నారు. నాకు ఆ మాటలకి కోపం అయితే వచ్చేసింది. నాకు ఒక్క సాయం చేయరు కానీ ఇలాంటి మాటలు మటుకు ఆడుతారు అని చెప్తూ అవన్నీ మళ్ళీ సర్దుకొని ఇద్దరం భోజనం చేసి పడుకున్నాం. ఇంకా ఆ రోజు మొదలు ప్రతిరోజు కూడా టీవీ చూడడం, కాలక్షేపం చేయడం, పడుకునేదాన్ని కాదు. మధ్యాహ్నం వేళ ఎంత నిద్ర వస్తున్నా ఆపుకొని ఏ ఒక సీరియల్ చూడడమో లేదంటే కుట్టుకోవడమో చేస్తూ ఉండేదాన్ని. ఇంక ఇలానే ఒక 2-3 నెలలు అయితే గడిచిపోయింది. ఈ 3 నెలలు కూడాను ప్రతిరోజు నాకు రాత్రిపూట ఆ మూలుగు, ఆ ఏడుపు అయితే వినిపిస్తూ ఉండేది. నేను కూడా పట్టించుకోవడం మానేసి మా ఆయనగారు చెప్పినట్టుగా చేస్తూ ఉండేదాన్ని. ఇంకా 3 నెలలు గడిచిన తర్వాత నేను ఒకరోజు బయటకు వెళ్ళి ఇంటికి వస్తున్న సమయంలోని కళ్ళు తిరిగి బాగా నీరసంగానైతే అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత 2-3 వాంతులు కూడా అయ్యాయి. ఇంకా అంతే, మా వారికి అయితే విషయం చెప్పగానే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు. డాక్టర్ గారు చెకప్ చేసి 2వ నెల అని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు చాలా వీక్గా ఉన్నారు, బట్టలు ఉతకడం, ఇంకా బకెట్లు ఎత్తడం, నీళ్లు తోడడం ఇలాంటి పనులు చేయకండి అని చెప్పారు. నేను మా ఆయన చాలా సంతోషపడ్డాం. వెంటనే మా ఆయన గారు వాళ్ళ అమ్మ వాళ్ళకైతే కబురు పెట్టేశారు. అలాగే మా అమ్మ వాళ్ళకి కూడా కబురు పెట్టాం. కానీ వాళ్ళు రావడం అవ్వదని, వచ్చే వారం అందరం కలిపి వస్తామని చెప్తూ వాళ్ళైతే మాకు మళ్ళీ మా ఊరి బస్సు అతని చేత అయితే మాకు కబురు అంపారు. సరేనని ఊరుకున్నాం. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆయన నన్ను చాలా అపురూపంగానైతే చూసుకోవడం మొదలుపెట్టాడు. ప్రతిదానికి ఎవరినైనా పంపిస్తాను సాయానికి అంటూ ఉండేవారు. ఏం అక్కర్లేదు, నేనే చేసుకోగలను అంటూ నేనైతే వంట పని, ఇంటి పని మెల్లమెల్లగా చేసుకోవడం మొదలుపెట్టా. మరి అలా సాగుతూ ఉన్న సమయంలోని ఒకరోజు బుధవారం మేము ఇంట్లోని చికెన్ అయితే వండుకున్నాం. నేను ఇలా కడుపుతూ ఉండడం వల్ల మా ఆయన గారు కొంచెం ఎక్కువ మోతాదులోనే తీసుకువచ్చారు. ఆయన భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తింటానని చెప్పి అప్పటి వరకు కూర్చొని అప్పుడే నేను కంచంలో వడ్డించుకొని వచ్చి కూర్చొని తింటున్నాను. ఈలోగా నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది కూడాను మా పెరట్లో నుంచి. పెరట్లోకి ఎవరు వెళ్ళారు అంటే, మాకు పక్క నుంచి సందు ఉందిలండి. ఆ సందులో నుంచి ఎవరైనా పెరట్లోకి వెళ్ళడానికి దారి ఉంటుందన్నమాట. మెయిన్ గేట్లో నుంచి సందులో నుంచి వెళ్ళడానికి. అయితే అలా ఎవరైనా వచ్చారా ఏంటి అని అనుకుంటూ పక్కనైతే ఆ కంచాన్ని పెట్టేసి చేతులు కూడాను కడగకుండా అలానే వెళ్ళి తలుపు అయితే తీస్తే అక్కడ ఎవరూ లేరు. పైగా నన్ను పిలిచినట్టుగా ఏమీ వినిపించలేదు. నేనే ఏదో భ్రమపడి ఉంటానులే అంటూ మళ్ళీ గడపెట్టేసి మెల్లగానైతే వచ్చి చూసేసరికి అక్కడ నా మాంసం కూర అంతా కూడా చివికిపోయినట్టుగా అయిపోయింది. అంటే ఎవరో నవిలి ఊసేస్తే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగానైతే అయిపోయింది. అది చూడ్డానికి కూడా తడుముతూ ఉంటే జిగురుగా బంకగా తగులుతుంది. ఇదేంటి ఒక క్షణానికి ఎలా అయిపోయింది అనుకుంటూ చిచి అంటూ బయటనైతే వేసేసా. ఇంకా చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ తిందామని కూర్చున్నా కూడా నాకైతే ఈసారి కడుపులో తిప్పేస్తుంది. సర్లే ఇంకా ఏం తింటామని నేను వచ్చి కూర్చున్నాను కానీ నాకు తెలియకుండానే నిద్ర వచ్చి పడుకుండిపోయా. అప్పట్లో నేను ఏ ఆకారాన్ని అయితే చూశానో అదే ఆకారం, అదే మనిషి కడుపుతోనైతే ఉంది.
ఇప్పుడు నేను పూర్తిగాను ఆవిడ్ని చూడగలుగుతున్నాను. నా పక్కన వచ్చి కూర్చొని నా కడుపు మీద చేయి పెట్టి వలవలా ఏడ్చేస్తుంది. ఎంత గట్టిగా ఏడుస్తుందని అంటే నాకు తెలుస్తుంది, కానీ నేను లేవలేకపోతున్నాను. దాన్ని చూడగలుగుతున్నాను, కానీ కళ్ళు పూర్తిగా ఎత్తలేకపోతున్నాను. చేతులు కదపలేకపోతున్నాను, కాళ్ళు కదపలేకపోతున్నాను. దేవుడా, ఏంటి నరకం అనుకున్నాను. లెగుద్దామంటే లేవలేకపోతున్నాను, ఎవరిని పిలవలేకపోతున్నాను. ఇంకా అది నా కడుపును పట్టుకొని విపరీతంగా నొక్కేస్తూ ఏడ్చేస్తుంది. ఆ ఏడుపుకి నాకు భయం వేసేసి నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. గొంతు పెగలట్లేదు, కానీ అలానే కళ్ళంట నీళ్ళైతే కార్చేస్తున్నాను. ఈలోగా మరి కాస్త సమయం అయితే అయ్యింది. మరి నాకు పూర్తిగా నిద్రలోనైతే జారుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు. 5:30 అవుతున్న సమయంలోనే ఎవరో తలుపు కొడుతున్నారు. అప్పుడు కానీ నాకు తెలివి రాలేదు. నాకు విపరీతంగా కడుపులో నొప్పి వచ్చేస్తుంది. వస్తున్నా అంటూ లెగిచేసరికి రక్తస్రావం అయిపోయింది. అంతే, నాకు అర్థమైంది నా కడుపు పోయిందనే సంగతి. అంతే, ఇంకా నేను బయటికి వస్తూనే ఏడ్చుకుంటూ తలుపు తీసా. మా వారు ఏమైందని కిందకు చూసేసరికి ఆయనకి అర్థమైపోయింది. ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి అవన్నీ కూడా చేయించారు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, ఒక 3 నెలలు ఉండిరా అని చెప్తూ నాకైతే చెప్తున్నారు. నాకు మటుకు ఇష్టం లేదు. లేదండి, మీకు అన్నీ ఇబ్బంది అయిపోతాయి, నేను ఇక్కడే ఉంటాను, పర్వాలేదులేండి, ఏం కాదు అని చెప్తూ ఉంటే నా వారు మటుకు ఒప్పుకోవట్లేదు. లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 3 నెలలు వెళ్ళి ఉంటే మంచిది అని చెప్తున్నారు. 1 వారం తర్వాత వెళ్తాను అని చెప్పేసి ఆ వారం అంతా కూడా మా ఆయనకి ఆ రోజు ఏం జరిగింది, ఏం చూశాను, ఎప్పటి నుంచి అది అలా నన్ను ఇబ్బంది పెడుతుంది అనే సంగతులన్నీ కూడా చెప్తున్నా. మా ఆయన గారు అవన్నీ విని చాలా బాధపడ్డారు. ఇంక ఇలా లాభం లేదు అనుకున్నారు. సరే అంటూ నన్నైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసేస్తామని చెప్పి ఇంటి ఓనర్స్కి అయితే చెప్పేశారు. మరొక ఇల్లు అక్కడ దగ్గరలో ఉన్నది చూసుకొని ఇంట్లో సామానన్నీ కూడాను నాకు తెలియకుండానే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండగానే షిఫ్ట్ అయితే చేయించేశారు. చేయించిన తర్వాత ఆ ఇంటి గురించి కూడా వాకప్ చేశారు. అప్పుడు ఆయన ఆ ఇంటి గురించి తెలుసుకొని బిత్తరపోయారు. ఆ ఇంట్లో అంత జరిగితే ఆ ఇల్లు ఎలాగా అద్దెకిస్తారు, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని చాలా ఆయన ఫీల్ అయ్యారు. అంతేకాదు, దానివలన మేము మా మొదటి సంతానాన్ని కోల్పోవలసి వచ్చింది. అయితే ఆ ఇంటి గురించి వాకప్ చేసేటప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఆ ఇంట్లోని మాకన్నా ముందు 6 నెలల ముందు భార్యాభర్తలు ఎవరో అద్దెకు ఉండేవారంట. కొత్తగా పెళ్ళయింది, కానీ ఆ పిల్లని మటుకు ప్రతి దానికి అనుమానించి బాగా చితకబాదేస్తూ ఉండేవాడంట. అంతేకాదు, అస్సలు ఆ అమ్మాయి మీద ధ్యాస అంటూ ఉండేది కాదు. ఎందుకంటే వీడికి తిరుగుడు, తాగుడు అన్నీ అలవాటు. పైగా వచ్చిన డబ్బంతా కూడాను జోదానికి ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఇంకా అలాగే చేస్తూ ప్రతిరోజు కూడా నరక యాతన చూసేది ఆ అమ్మాయి. ఒకరోజు ఆ అమ్మాయికి తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి కడుపుతోనైతే ఉంది. ఆ కడుపుతో ఉండడం వాడికైతే అస్సలు ఇష్టం లేదు. ఎందుకు అనంటే ఇంకా ఖర్చులు పెరుగుతాయి, బాధ్యతలు పెరిగిపోతాయి అని వాడికి భయం. అంతేగాని నాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది, ఒక జీవితం ఉంటుంది అని మటుకు ఆలోచించలేదంట. ప్రతిరోజు కొట్టుతూ ఉండేవాడంట. అయితే అమ్మాయి కడుపుతూ ఉన్నా కూడాను ఈ బాధలు అనుభవించలేక వాడితో పడలేక 3వ నెల కడుపు ఉండేటప్పుడు ఆ అమ్మాయి ఆ నూతిలో దూకి ఆత్మహత్య అయితే చేసేసుకుంది. అక్కడి నుంచి 2 రోజులు ఏదో భార్య పోయిందని అందరి ముందు ఏడవాలి కదా అన్నట్టు ఏడ్చి వెంటనే అంత్యక్రియలు కూడా చేసేసి ఏమాత్రం కూడాను సిగ్గు ఎగ్గు లేకుండా మరొక దాన్ని అయితే ఇంటికి తెచ్చుకున్నాడు. అంతేకాదు, అంత్యక్రియల్లో కూడా చాలా లోపాలు అయితే చేసేసాడు. దానివల్ల ఆ పిల్ల చనిపోయినా కూడాను అక్కడే ఆ నూతి దగ్గర కనిపిస్తుందని ఆ ఇంటిని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి ఆ ఇల్లు అలానే ఉండిపోవడంతో ఆ పిల్ల అక్కడ ఆ ఇంట్లోనే అలాగే ఉండిపోయింది. అంతేకాదు, ఇంటి ఓనర్లకి కూడా అప్పుడప్పుడు కనిపిస్తుందని పాలమ్ముకునే ఆవిడ గంగమ్మ చెప్పిందట. మరి అంతేకాదు, చాలామంది ఆ ఇంటి గురించి చెప్పారట. మా ఆయనగారికి చాలా కోపం వచ్చేసింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఎవరు దిగుదామనుకొని వెళ్ళినా కూడాను మా ఆయనగారే ముందుగాను వాళ్ళకి హెచ్చరించేవారు. మరి ఆ రకంగానే చాన్నాళ్ళు ఆ ఇంట్లో ఎవరు కూడా రావడం మానేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఏవో పూజలు కూడా చేయించారంట.
ఆ తర్వాత అయితే మేము ఆ చోడవరం నుంచి వేరొక చోటుకి మా ఆయన గారు ట్రాన్స్ఫర్ అయిపోవడంతో వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి నాకు ఇప్పుడైతే 65 ఏళ్ళండి. నాకు 3 మనవలు కూడా ఉన్నారు. మరి మేము చాలా సంతోషంగానైతే ఉన్నాము. దేవి గారికి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి మన ఛానల్ తరపునను మనకి చక్కటి స్టోరీ అందించినందుకు. మరి ఇలాంటి రియల్ ఇన్సిడెంట్ మీ లైఫ్లో కూడా జరిగితే తప్పకుండా మనతో షేర్ చేసుకోండి. రేపటి హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.